స్పందన అనే ఒక 17 ఇయర్స్ అమ్మాయి ఆంధ్రప్రదేశ్లోని ధర్మవరంలో ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. డైలీ మార్నింగ్ కాలేజ్కి బస్సులోనే వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ బస్సులోనే వస్తుంది. ఒక రోజు ఈ అమ్మాయి ఇలానే బస్సులో వెళ్తుంటే వంశీకృష్ణ అనే ఒక అబ్బాయి ఈ అమ్మాయిని చూసి బ్యాడ్ గా బిహేవ్ చేశాడంట. అప్పుడు అమ్మాయి కోపం వచ్చి ఏంటి నీ బిహేవియర్ అని అడిగిందంట. అప్పుడు ఆ వంశీ కోపం వచ్చి బస్సులోనే అందరి ముందు అమ్మాయిని కొట్టాడు. అప్పుడు స్పందన వాళ్ళ నాన్నను తీసుకుని ధర్మవరం పోలీస్ స్టేషన్ లో కేసు పెడదామని వెళ్ళింది. అప్పుడు ఆ ఏరియా మా స్టేషన్ జోన్ లోకి రాదు, చిన్న కొత్తపల్లి వెళ్లి కంప్లైంట్ చేయండి అని చెప్పారు. స్పందన వాళ్ళ నాన్న వెళ్లి బస్ లో జరిగిన ఇన్సిడెంట్ మొత్తం చెప్పారు. అప్పుడు సరేలే మేము వాడిని మందలిస్తాం, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పారు. పబ్లిక్ లో ఒక అమ్మాయిని చూడకుండా వాడు నన్ను కొడితే మీరు పిలిచి మందలిస్తారా అని నిలదీసింది స్పందన. సో ఈ బాధ తట్టుకోలేక ఇంటికి వెళ్లి ఉరేసుకుంది ఆ అమ్మాయి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూసి ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. స్పందన తండ్రి పోలీస్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు నా కూతురు నాకు దక్కకుండా వెళ్లిపోయింది అని చెప్పాడు. జరిగిన విషయం చెప్పగానే సరైన యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఈ రోజు మా అమ్మాయి అలా చేసుకుంది అని స్పందన వాళ్ళ ఫాదర్ చెప్పాడు. అసలు ఇలాంటి ఆఫీసర్స్ ని ఎందుకు ఉంచుతారో తెలీదు. దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి.